ఈ ఎలక్ట్రిక్ బస్సుల మీద దాని మీద కొంత ఈ మధ్య ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఏమిటి వివాదం? ఇలా ప్రభుత్వము ఇలా కన్నా గమ్మత్తైనటువంటి ప్రభుత్వం మనకు కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా కుక్కను నక్క అని చెప్పే ప్రయత్నము, నక్కను కుక్క అని చెప్పే ప్రయత్నం, గాడిదను గుర్రం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నది, గుర్రాన్ని గాడిద అని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఇది సరైన విధానం కాదు. అంటే ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులని ఆర్టీసీ బస్సుల లెక్క చిత్రీకరించి చెప్తున్నారు. ఇది ఎక్కడి మరి విధానమో మాకు అర్థం కావట్లేదు. పిచ్చోళ్ళని చేస్తున్నది. అటు సమాజాన్ని, ప్రజలను, ఇటు ఆర్టీసీ కార్మికులను, ఇటు తెలంగాణ సమాజాన్ని ఇవాళ ఒక దీన్ని ఏమంటారంటే అబద్ధాల ప్రచారంతో జరిగేది ఒకటైతే, జరుగుతున్నది ఒకటైతే, బయటకు చెప్పేది ఇంకో విధంగా చెప్పడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. వాస్తవంగా ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీకి సంబంధం లేదు. ఆ ఓనరు ఆర్టీసీకి చెందిన ఇతను కాదు, దాంట్లో పనిచేసే డ్రైవరు ఆర్టీసీకి చెందిన కాదు, దాన్ని పనిచేసే టెక్నీషియన్స్ ఆర్టీసీ వారు కాదు. దాని మీద పనిచేసే ఒక బస్సుకు 5 పనిచేస్తున్నారు ఎలక్ట్రిక్ బస్సుల మీద. ఆ 5 జేబిఎం సంస్థ, ఎలక్ట్రో సంస్థ, మెగా కృష్ణారెడ్డి అపాయింట్ చేసుకున్నటువంటి ఉద్యోగులు వాళ్ళు. ఇది ఆర్టీసీ ఉద్యోగులు నియమించినటువంటి ఉద్యోగాలు కావవి. ఇలా ఆర్టీసీకి ఆ బస్సులకు సంబంధం లేదు. అవి ప్రైవేటు వ్యక్తుల చేత నడపబడుతున్నటువంటి బస్సులు. వాటినే ప్రభుత్వ బస్సులు లెక్క మంత్రులు పోటీపడి రిబ్బన్లు కట్ చేసి వాటిని ప్రారంభోత్సవం చేస్తున్నారంటే ఇదంతా ప్రజలను పక్కదారి పెట్టించి దీన్ని ఇవే ఆర్టీసీ బస్సులు, మేమే ప్రభుత్వమే గురించింది బస్సులు, ఇవి ఆర్టీసీ బస్సులే, ప్రభుత్వ బస్సులే అనే విధంగా నమ్మించే ప్రయత్నము ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇది సరైన చర్య కాదు. ఇది ఇంకెన్ని రోజులు ఈ భ్రమల నుంచి, ఈ ప్రజల నుంచి మీరు చేయలేరు. దీన్ని తిప్పికొట్టడానికే మేము చేసి సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇది ఆల్రెడీ ప్రజలకు చేరింది, సమాజానికి చేరింది. ఈ నినాదం ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల చేత రోజుకొక డిపో చొప్పున మూసివేస్తున్నారు. ఇలా ఆ ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ పేరు మీద ఒక్కొక్క బస్సుకు 2.5 గంటలు ఆన్ డ్యూటీ డ్రైవర్ కండక్టర్లను వెయిటింగ్ చేపిస్తున్నారు. ఆన్ డ్యూటీలో సపోజు ఒక డ్యూటీ పొద్దుగాల 5 గంటలకు ఎక్కి సాయంత్రం 6 గంటలకు దిగాలండి. ఆ 6 గంటలకు దిగే బదులు ఛార్జింగ్ పేరు మీద మధ్యాహ్నం 4 గంటలు 5 గంటల పోయి ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా వీళ్ళు తీసుకుపోయి అక్కడ ఛార్జింగ్ పెట్టి ఆ ఛార్జింగ్ ఎక్కించేంత వరకు ఆ డ్రైవర్ కండక్టర్లను అక్కడనే పక్క కూర్చోబెడుతున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. ఆ 2.5-3 గంటలకు మరి ఆ డ్యూటీ అవర్స్ కింద మీరు ఎందుకు లెక్క కట్టిస్తలేరు? ఆ డ్యూటీ అవర్స్ కింద ఇవ్వాలి కదా. ఆ 3 గంటలు వాళ్ళను కూర్చోబెట్టి ఆ 3 గంటలను కూడా డ్యూటీ అవర్స్ కింద ఇవ్వకుండా వాళ్ళకు 14 గంటలు 6 గంటలు పడుతూ వాళ్ళతో డ్యూటీ చేపిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఇది కూడా సముద్రపడి జరుగుతున్నది. దీన్ని కూడా మీరు నివారించే ప్రయత్నం చేయాలి. దానికి ఆల్టర్నేట్గా ఒక బస్సు ఎలక్ట్రిక్ బస్సు ఛార్జింగ్ అయిపోతే వెంటనే అదే టైంకి ఇంకొక బస్సు ఎలక్ట్రిక్ బస్సును ఛార్జింగ్ పెట్టేటువంటి బస్సును తీసుకొచ్చి అదే టైంలో పెట్టి దానితో సర్వీస్ చేయించుకోవాలి తప్ప ఛార్జింగ్ మొత్తం పెట్టుకొని ఫుల్ ఛార్జ్ అయ్యే వరకు 3 గంటల సేపటి దాకా వెయిటింగ్ పెట్టడం అనేది వెంటనే మానుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కానీ ఇక్కడ అదేవిధంగా ఇంకొకటి, ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల వలన ఈ ఉన్న పనిచేసే ఉద్యోగులు బస్సుకు ఒక 5 చొప్పున ఎక్సెస్ గురైతే మిగిలిపోతారు. అవునా? ఎట్లా? ప్రైవేట్ వాళ్ళు వస్తారు కదంతా. ఈ బస్సుల కింద ఈ యొక్క సర్వీసుల కింద ఆ బస్సులు వచ్చినప్పుడు ఈ సర్వీసుల కింద పనిచేసే డ్రైవర్ కండక్టర్ అంతా ఎక్సెస్ అవుతారు కదా, మిగులుతారు కదా. ఒక బస్సుకు 5 వేరే ప్రైవేట్ వ్యక్తులు వచ్చినప్పుడు ఆ బస్సు సర్వీసు ఈ బస్సు కింద మారినప్పుడు ఈ బస్సు కింద ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న 5 ఎడిపోవాలి, ఎక్సెస్ గురవుతారు, మిగులు గురవుతారు. ఆర్టీసీ బస్సుల కింద ఆర్టీసీ బస్సులు రద్దయిపోతాయి. అంటే ఒక డ్రైవరు, ఒక కండక్టరు, ఒక మెకానిక్, ఒక హెల్పరు, ఒక సూపర్వైజర్. ఒక్క బస్సు మీద 6 ఉంటారండి. యాక్చువల్గా రేషియో ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు తగ్గించారు వీళ్ళు. ఒక బస్సుకు గతంలో 6 ఉండరు, ఇప్పుడు దాన్ని 5 చేశారు. అలాగే ఈ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను వాళ్ళ కింద నియమించుకునే ఉద్యోగస్తులు ఎవరండి? ఆ యాజమాన్యం నియమించుకుంటుంది. అంటే ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు తప్ప దామాషా అంటే రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా బడుగు బలహీన వర్గాలకు దామాషా పద్ధతిగా వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది కేవలం ప్రైవేటు పెట్టుబడిదారి వర్గాల చేతిలో మాత్రమే ఆ నియామక అధికారాలు ఉంటాయి. కాబట్టి వాళ్లకు నచ్చిన వాళ్ళ కొడుకుకో, అల్లునికో, బిడ్డకో
బామర్దికో ఇష్టం వచ్చిన వాళ్ళకో వారికి నచ్చిన వాళ్ళకు పెట్టుకున్నటువంటి పరిస్థితి దాపరించింది. ఈరోజు కొత్త ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అనంటే ఒక బస్సు ఆర్టీసీ బస్సు వస్తే ఈరోజు దాంట్లో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఒక 5 ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రైవేటు బస్సులు రావడం వలన ఉద్యోగ అవకాశాలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు కోల్పోతారు. రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ మొత్తం నాశనం అయిపోతుంది. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ మొత్తం టోటల్గా కుదించబడుతుంది. ఆర్టీసీ మొత్తం ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. ఇవాళ డిపోలను మొత్తం దారాదత్తం చేసేసి ఒక్కొక్కరిని బయటికి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒక 8 డిపోలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. దాంట్లో నెంబర్ 1 కరీంనగర్ 2 డిపో, నిజామాబాద్ డిపో, తర్వాత హైదరాబాద్ 2 డిపో, వరంగల్ 2 డిపో, ఎస్యూ డిపో, తర్వాత నల్లగొండలో జిల్లాలోని సూర్యాపేట డిపో, రకరకాలుగా రోజుకొక డిపో చొప్పున ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు వాళ్ళకే డిపోలు మొత్తం అప్పచెప్పి ఆ డిపోలు మొత్తం కాల్ చేపించి వర్కర్లను మొత్తం గెంటేసే కుట్ర. ఎందుకంత ప్రైవేటు ఇప్పుడు సంస్థ బలపడాలి, ప్రజా రవాణా బలపడాలి, కానీ ఎందుకు ఏ ఉద్దేశం ఇట్లా చేయడం? ఇది ఏ ఉద్దేశం అంటే ప్రైవేటు పెట్టుబడిదారు వర్గాలకు కొమ్ము గాయడానికి మేలు చేయడం. కాలుష్య నివారణ పేరుతో ఒక సాకు మాత్రమేనండి. కాలుష్య నివారణ పేరుతో చేస్తున్నటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి కేవలం ఆర్టీసీ బస్సులేకైనా ఈ కాలుష్య నివారణ ఎందుకు సంస్థలో కొనొచ్చు కదా బస్సులను? మేము అదే అంటున్నాం. కాలుష్య నివారణకు ఆర్టీసీకి కాదు కదా. మరి ఈ రాష్ట్రంలో 1,70,00,000 వాహనాలు ఉన్నాయి. అవును. ఈ 1,70,00,000 మరి వాహనాల కాలుష్యం అంతా ఎడిపోతుంది. మీరు ఫస్ట్ వాటిని నియంత్రించి వాటిని అదుపులో చేయండి. మాది ఉన్నది ఎంత కేవలం ఆర్టీసీ బస్సులు ఇప్పటివరకు ఉన్నాయి 6,000 బస్సులు అండి. సొంత బస్సులు 6,000 బస్సులు మొత్తం స్టేట్ అంతా. స్టేట్ మొత్తం 6,000 బస్సులు, 6,000 బస్సులు. దానికి అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సులు, హైర్ కింద తీసుకున్న బస్సులు 3,500, 4,000 బస్సులు మాత్రమే. టోటల్గా 9,500 బస్సులు మాత్రమే టోటల్గా ఉన్నాయి. ఏది ఆర్టీసీ అద్దె బస్సులు, ఆర్టీసీ సొంత బస్సులు మొత్తం కలుపుకుంటే 9,000 చిల్లర బస్సులు మాత్రమే ఉన్నవి. 1,70,00,000 ఎక్కడ, 9,000 చిల్లర బస్సులు ఎక్కడ? మీరు ఫస్ట్ వాటిని అరికట్టండి. లారీలను అదుపు చేయండి. వేరే 2 వీలర్స్ ఉన్నాయి, తర్వాత 4 వీలర్స్ ఉన్నాయి, 6 వీలర్స్ ఉన్నాయి, 10 వీలర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ రోడ్ల మీద విపరీతమైనటువంటి కాలుష్యం. ఇలా నగరంలో చూసుకుంటే ప్రైవేటు వాహనాలు ఎన్ని, ఆర్టీసీ వాహనాలు ఎన్ని? దీన్ని ఎందుకు మీరు చూస్తలేరు? అయినా ఈ ఆర్టీసీకి మేము కాలుష్య నివారణ దానికి ఎలక్ట్రిక్ బస్సులు మేము వ్యతిరేకం కాదు. ఆ ప్రైవేటు సంస్థలకు ఇచ్చేటువంటి సబ్సిడీ 30 లక్షలు 40 లక్షలు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి అదే సబ్సిడీ ఆర్టీసీకి ఇప్పించి ఆర్టీసీ ద్వారా బస్సులు కొనిపెడితే మరి ఆర్టీసీ కూడా విస్తరిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. మా ఉద్యోగాలు కూడా గ్యారెంటీ ఉంటుంది. ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గతంలోనండి ఎన్నడూ లేని విధంగా చెప్తున్నాం కదా. ఇలా అద్దె బస్సులు ఉన్నాయండి. ఇలా అద్దె బస్సు డ్రైవర్ కండక్టర్లో కూడా వాళ్ళకి గ్యారెంటీ లేదు. వాళ్ళు ఇప్పుడు 20 ఏళ్ళ కానించి అద్దె బస్సుల మీద ఉద్యోగం చేస్తున్నారు. 25 సంవత్సరాల కాంచి ఇలా ప్రైవేటు అద్దె బస్సు డ్రైవర్కును ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్కు ఏం తేడా లేదు. ఆయనకు అదే బస్సు వెళ్తున్నాడు, ఈయనకు అదే బస్సు వెళ్తున్నాడు. మరి అటువంటిప్పుడు మరి ఈయనకు వేరు ఆయనకు వేరుకి ఎందుకు రూల్ ఉండాలి? దానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అద్దె బస్సు డ్రైవర్లను అద్దె బస్సులను కూడా జాతీయం చేసుకోవాలి. గతంలో ఎన్టీ రామారావు కనుక 1987లో ఆర్టీసీ కింద ప్రైవేటు బస్సులను, ప్రైవేటు ఆ ఉద్యోగస్తులను వాటి కింద పనిచేసే సిబ్బందిని ఏ విధంగా విలీనం చేసుకున్నారో వారిని కూడా ఈ ఆర్టీసీ సంస్థలోకి జాతీయం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ మీద డిమాండ్ చేస్తా ఉన్నాం.